దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 3వ తేదీ మే మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. భూ ప్రజలందరూ యెహోవా నామమున పిలువబడుట చూచి నీకు భయపడుదురు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 10వ వచనం పూర్తి వచనము, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఇది వాగ్దానం. English Standard Version, Deuteronomy chapter 28 verses 10. And all the peoples of the earth shall see that you are called by the name of the Lord. అంటే దేవుని నామమున నీవు పిలువబడుచుండుట చూచి భూ ప్రజలందరూ, and they shall be afraid of, వారు భయపడతారు. దేనికి భయపడుతున్నారు? నీవు నీ దేవుడైన యెహోవా నామమున పిలువబడుచుండడం చూసి. అంటే వారు నీకు భయపడటం లేదు, నీవు దేవుని నామమున. అంటే ఒక్క మాటలో మీకు అర్థం అవడానికి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. దేవుడు ద కింగ్ ఆఫ్ ఆనర్ అయితే అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడు. అంటే ఆయన నామము భయము పుట్టించే నామము. అంటే ఎర్ర సముద్రము 2 పాయలు చేసిన నామము, ఆ బండ నుండి మధుర జలములను ఇచ్చిన నామము, ఆకాశము నుండి మన్నానుకు నీవు ఏ నామమున ప్రార్థన చేస్తున్నావో ఆ నామమునకు తగిన మహిమ ఇచ్చేవాడిగా, ఆ నామము నన్ను ఘనపరచువారు నేను ఘనపరిచేదను, నన్ను తృణీకరించువారు. ఏ రోజునైతే నీవు దేవుణ్ణి ఘనపరిచేవాడుకుంటావో, దేవుని మహిమపరిచేవాడుకుంటావో, మనుషుల్ని ఎంత మాత్రము లక్ష్య పెట్టేవాడు అవసరం లేదు. అంటే తన మందలో అని చెప్పి అక్కడ కొన్ని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు ఇక్కడ మనకి అని ఆలోచన చేస్తే, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మనము చూసినప్పుడు టైటిల్ ఏమని ఉంటుంది అంటే, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఒబీడియన్స్. అంటే విధేయత వలన పొందే ఆశీర్వాదాలు. ఎక్కడి వరకు మనం చూడగలుగుతున్నాము? ఈ యొక్క 28వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. 14 వరకు, 15 నుంచి కర్సెస్ ఫర్ డిసొబీడియన్స్, ఆ యొక్క అవిధేయత వలన శాపములు. కనుక ప్రభువునందు ప్రియులరా, దేవునికి లోబడి ఉండుట, దేవునికి భయపడుట, దేవుని నామము హెచ్చింపబడుట, దేవుని చిత్తము ఎరిగి ఉండుట, దేవుని గుణగణాలు లక్ష్య పెట్టుట. ఎప్పుడైతే మనకి అది ఊపిరిగా ఉంటుందో, మనకి దేవుడు దేవుడుగా ఉంటాడో, మనకి మన ఇచ్చలను బట్టి కాక దేవుని చిత్తాన్ని బట్టి వెళ్ళేవారంగా ఉంటామో. అంటే మాట వినుట శ్రేష్టము బలులను అర్పించుట కంటే అంటాడు సమూయేలు సౌలుతోటి. అంటే దేవుని మాట వినడమే విశ్వాసము కాగా వినుట వలన విశ్వాసము కలుగును అంటాడు. అంటే దేవుని మాటకి ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు, కారణం ఏంటి? భూ ప్రజలందరూ అంటే ఆకాశము భూమి నాదే కదా, భూమి దాని నివాసులు నా వారే కదా. అంటే ఈ ఒక్కోసారి ఈ వచనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం ఏమంటున్నాడు? మీరు యెహోవాకు యాజకులు అనబడతారు. ఎవరికి? యెహోవాకు. వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గురించి. అంటే వారు ఏమని చెప్తున్నారు? వీరు దేవుని సొత్తు, వీరు దేవుని ప్రజలు, దేవుని యాజకులు, దేవుని పరిచారకులు. కనుక జనముల ఐశ్వర్యము
మీరు అనుభవిస్తారు, వారి యొక్క ప్రభావమును పొంది అతిశయిస్తారు. కానీ ఈ మార్గముకి వెళ్ళడానికి దేవుడు నిన్ను సిద్ధపరిచే మార్గము, యోసేపుకి ఆ ఘనత ఇచ్చినప్పటికీ సిద్ధపరిచిన 3 మెట్లు ఏంటంటే, 1 గుంటలో పడవేశారు, 2 పోతిఫర్ ఇంటిలో బానిస, 3 చెరసాలలో ఖైదీ. సిద్ధపాటు ఎలా వస్తుందండి? నీకు ఖచ్చితంగా దిద్దుబాటు సర్దుబాటు లేకుండా ఆ యొక్క ఉన్నతమైన ప్రణాళిక వెళ్ళాలి అంటే, ఆ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, ఇక్కడ ఏమంటున్నాడు? మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. కనుక నీవు అవమానము గుండా వెళ్ళాలి, అప్పుడు మాత్రమే రెట్టింపు ఘనతకి అర్హుడవు. 2 నిందల గుండా వెళ్ళాలి, అప్పుడు మాత్రమే దేవుడు నీకు స్వాస్థ్యమునిస్తాడు. అప్పుడు నీవు దేశములో రెట్టింపు భాగమునకు కర్తవి అగుతావు. నిత్యము ఆనందము నీకు కలిగేటట్లు చేస్తాడు. కారణము ఏమిటంటే, న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. కాబట్టి అన్యాయముగా సొత్తు పట్టుకొనుట అసహ్యము. కనుక నీవు ఎప్పుడైతే దేవుని హృదయాన్ని ఎరుగుతావో, అంటే క్రియల యొక్క ఫలము ఇచ్చువాడు ఆయన అని నీవు ఎరుగుతావో, జనములలో వారి సంతతి తెలియపరచబడును, జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. వాటి తెలియపరచబడుతుంది. ఊరేగింపు, ఊరికి ఎరిగింపు. దేవుడు తెలియపరచాలి, నువ్వు కాదు. 2వది, దేవుడు ప్రసిద్ధి చేయాలి, నువ్వు కాదు. 3వది, యెహోవా ఆశీర్వదించిన జనమని చూచిన వారందరూ ఒప్పుకునేటట్లు నీ జీవిత సాక్ష్యం ఉండాలి. 1 జనములకు తెలియపరచబడుట, 2 జనముల ఎదుట ప్రసిద్ధి చెందుట, 3 యెహోవా చేత ఆశీర్వదించబడిన జనాంగం. దేవుడు క్రమమైన వాడు, ఆయనలో అక్రమము లేదు. కనుక నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశములలో నాకు నా యొక్క సంపాద్యము, అంటే ఆయన సంపదగా నేను మారాలి అంటే, దుష్టుడు మనల్ని జల్లెడ వేస్తాడు, కానీ దేవుడు విడిపిస్తూ ఉంటాడు. దేవుడు తోడై ఉన్నానని చెప్తూ నీ మీద నిందలు, నీ మీద అవమానాలు, నీ మీద ఏదేదో చెప్తారు, కానీ నువ్వు దేవుణ్ణి లక్ష్య పెట్టాలి. నీ యొక్క గురి వైపుకి చూడాలి. నీవు దేవుని యందు నమ్మకం ఉంచాలి. నేను నమ్మిన వాడు బలవంతుడు, నేను విశ్వాసం ఉంచిన వాడు శక్తిమంతుడు. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎందుకు భయపడతాను? నరుడు నాకేమి చేయగలరు? నాకు వ్యతిరేకముగా ఏది దిగిన, అంటే నీవు ఎప్పుడైతే దేవునికి భయపడేవాడుగా ఉంటావో, దేవుని మాటను శ్రద్ధగా వినేవాడుగా ఉంటావో, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడుగా ఉంటావో, ఇక్కడ చెప్తున్నాడు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా, నెంబర్ 1 మీరే నా రాజ్యం, నెంబర్ 1. నెంబర్ 2 పరిశుద్ధమైన జనముగా, అంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరుచుకుంటాడు. అంటే మొదట రాజ్యమును నీతిని నువ్వు వెతికినప్పుడు, ఆ యెబేజు కథలో చెప్పబడిన ప్రకారం యెబేజు దేవుని వెతికాడు, దేవుని మహిమను వెతికాడు, దేవుని నుంచి పొందుకోవాలని ఆశపడ్డాడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ప్రస్తుతం ఉన్న కాంటెంట్ లో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం, ఇక్కడ వేగుల వారిని యెహోషువ పంపినప్పుడు ఆ యొక్క యెరికో గోడ మీద ఈ రాహాబు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. చూసారు, నేను ఎరుగుదును అంటే రాహాబు వింటుంది,
మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోజేసిన నెంబర్ 1, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోను ఓగుకు మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలన చేసితిరో మేము వింటిమి. చూసారా, వింటారు, నిన్ను గురించి వార్త వింటారు, వెళ్తారు. దేవుడు నిన్ను తీసుకువెళ్ళాలి, నువ్వు వెళ్ళకూడదు. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. చూసారా, మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి యందు ఆయనే దేవుడు. ఎట్టి వారికైనా కూడా ధైర్యం సరిపోదు. చూసారా, నేను మీకు ఉపకారం చేశాను. అంటే ఎప్పుడైతే నీవు ఎవరి నామమున పిలువబడుతున్నావు, ఇక్కడ మనము చూస్తే మరి దేవుడు, ఈ నామము దేవుడి పేరేంటో తెలుసా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. అబ్రహాంతో అంటాడు, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అప్పటి వరకు దేవుడు మాట్లాడు. యెహోవా జైరే, యెహోవా ఈరే, దేవుడే చూచుకొనలో, దేవుడు సమస్తము చేయగలడు, మృతులను పునరుద్ధానులుగా చేయగలడు. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా ఏమంటున్నాడు తెలుసా? చిత్తం ప్రభువా, చిన్నవాని మీద చెయ్యి వేగో, అతనినేమి చేయగో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక నాకు ఇచ్చితివి కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడచ్చు. నీవు దేవునికి భయపడుతున్నావా లేదా పరీక్ష పెడతాడు. అప్పుడు ఆయన ఎదుటి వారికి భయం పుట్టేస్తాడు. అప్పుడు ఎదుటి వారి పట్ల ఆయన కార్యం చేస్తాడు. నీవు ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉండాలి, దేవునికి భయపడి ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడమై ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపేవాడు, దేవునితో పెనవేసుకునేవాడిగా ఉండాలా. ఎప్పుడైతే ఈ విధముగా చెప్పాడో కన్నులెత్తి చూడగా పుట్టేలు సిద్ధంగా ఉంది. మళ్ళా రెండవసారి అప్పుడు యెహోవా ఈరే ఏమంటున్నాడో తెలుసా? అబ్రహాం తోటి, నీకు ఒక్కడే అయ్యున్న కుమారుని నాకు ఇచ్చేయడానికి వెనుక తీయలేదు. నీవు నాకు భయపడ్డావు, నీవు నాకు లోబడ్డావు, నీవు విధేయత చూపించావు. ఘనతకి ముందు విధేయత నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచును. నేను నిన్ను ఆశీర్వదించి, అబ్రహాం మన కదా, నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయనకి విధేయత చూపినప్పుడు నా కష్టకాలంలో ఏ రోజు చదవని శాపాలు చదవను, గుండె పగిలిపోయింది. ఏ రోజు నువ్వు దేవుణ్ణి లక్ష్య పెట్టేవాడుగా, దేవుని చిత్తాన్ని ఎరిగేవాడుగా, దేవుని కృపనే తెలుసుకునేవాడుగా ఉంటావో, ఆకాశ నక్షత్రముల వలె అంటే భూమిని నేను నీతో నింపుతాను, అబ్రహాము గర్భఫలముతో నింపుతాను, అబ్రహాములోంచి జనాలను తీసుకుంటాను. అంతకు ముందు 3 మెట్లు. నెంబర్ 1 ఆదాముని చేశాడు, 7వ వాడైన హానోకు మాత్రమే దేవునితో ఎక్కి వెళ్ళాడు. 7 తరాలు ఎదురు చూశాడు. ఆ తర్వాత మళ్ళా నోవాహు తరం వచ్చింది. భూమి అంతా బలాత్కారంతో నింపబడింది. భూమిని నాశనం చేసేయడానికి వచ్చాడు, ఒక్కడు మిగిలాడు. మళ్ళా భూమి వెళ్ళిపోయింది. ఈసారి మళ్ళా ఒక్కడు దొరికాడు. అబ్రహాము నుంచి దేవుడు జనాల్ని తీయాలని ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? పరిస్థితులుగా. నువ్వు దేనికి భయపడుతున్నావు? నీ చుట్టూ ఉన్న మనుషులుగా. నేను నేర్చుకున్నాగా, దేనికి భయపడుతున్నావు? చచ్చిపోతావేమో అన్నా. దేనికి భయపడుతున్నావు? నీ బిడ్డలు నిన్ను దేనికి భయపడుతున్నావు? ఎవరు వదిలేస్తారా? వదిలేనే. దేవుడు నీ పక్షమున ఉండగా
ఎక్కడ చెప్పుతున్నాడు? నీ సంతతి వారు నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేస్తున్నాను. కనుక ఎప్పుడైతే నీవు విధేయత చూపుతావో, ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడివాడుగా ఉంటావో, దేవుని కృపను వ్యర్థము చేయకుండా, నిరర్థకము చేసుకోకుండా, ఆయన కృపనుగా చూసేవాడుగా ఉంటావో, దేవుని కొరకు లక్ష్యము కలిగి ఉంటావో, దేవుని కొరకు ప్రణాళిక కలిగి ఉంటావో, దేవుని కొరకు నీవు జీవించాలని ఇష్టపడతావో, బ్రతుకుట క్రీస్తే, చావైతే వేళ. ఈ లోకంలో ఉన్నదంతయు వ్యత్యాస శరీర. ఏ రోజున నీలో ఈ రక్తం మరుగుతుందో, నా దేవుని కొరకు నేను నిలబడాలా, నా దేవుని యందు నేను లక్ష్యం ఉంచాలా, అటువంటి గొప్ప కృప, అటువంటి కార్యాలు దేవుడు మన వినికిడిలో చేయాలి అంటే చాలాసార్లు వాళ్ళు భయపడాలి మనకి, మన మాట పైన ఉండాలా, మన మాట ఇలా ఉండాలా, మనం అలా ఉండాలి. దేవుడు నీతో ఉండాలా, అప్పుడు నీకు ప్రజలు భయపడతారు. అధికారాన్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, నీకున్న అవసరాన్ని బట్టి కాదు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమె నాతో చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది, విత్తమైన వాక్యమును దీవించి మాకు భయపడేవారుగా మనుషుల్ని చేసుకోవడానికి కాదయా, నిన్నుకు నమ్మిన బిడ్డలుగా, నీ నామము ఘనపరిచేవారుగా, నీ నామం మహిమపరిచేవారుగా మమ్మల్ని క్షేమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.